హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో నేను మీ పద్మాంటిని. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అంటే వీక్లీ వన్ టైం, వారంలో ఒక్క రోజు ఇలా తినండి. మనం డైలీ తినలేము, ఎందుకంటే మనం బిజీలు చాలా ఉంటాయి. బిజీ మనం ఏటి లేని బిజీ అయిను. వారంలో ఒక్కరోజు తినగలిగిన వాళ్ళు ఉంటే రోజు తినొచ్చు. కానీ ఇడ్లీ అయితే ప్లేట్లు, దోశలు అయితే ప్లేట్లు 4 దోశలు 5 దోశలు తింటాము. అలాగే ఈ చూడండి, ఇవి పెసర్లు మొలకలు. నేను వారానికి ఒకసారి మొలకెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. బాగానే ఉంటాయి, ఏం కాదు. వారం కాదు, 4 రోజులు వస్తాయిలేండి నేను తినకి. ఇది క్యారెట్ తురిముకున్నాను, నాకు పళ్ళు సరిగా లేవులే అని చెప్పి. బాదం పప్పు, నానబెట్టిన ఖర్జూర వలిసాను, కీర. ఇవి తిన్న తర్వాత తొందరగా అరగాలి అంటే ఈ కీర ఎప్పుడైనా అన్నం తిన్న తర్వాత అయినా తినకముందైనా కీర తింటే చాలా మంచిది. ఏదైనా తినకముందు తింటేనేమో ఆకలి పుట్టిద్ది, తిన్న తర్వాత అయితే తొందరగా అరాయించేస్తుంది. ఇది వాటర్ కూడా, మనం వాటర్ ఎక్కువ తాగని వాళ్ళమే దోసకాయ ఒకటి కీర ఒకటి తింటే చాలా మంచిది. తినండి. ఇది ఈరోజు. వీటన్నిటిలోకి ఒక చిన్నది 4వ వంతు నిమ్మకాయ. వీటన్నిటిలో ఇలా లైట్గా, ఎక్కువ వద్దు ఎందుకంటే చలికాలం స్టార్ట్ అయింది. ఇలా మీరు వారం అంటే డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు సాటర్డే సండే ఫ్రీగా ఉంటారు కదా, అలా చేయండి. గ్యాస్ ప్రాబ్లం ఉండదు మనకి, వెయిట్ పెరగము కొంచెం. ఏదైనా బ్లడ్ సర్క్యులేషన్కి కానీ, ఇమ్యూనిటీ పవర్కి కానీ, ఇప్పుడు ఈ టైంలో మనకి ఈ కరోనా తర్వాత కావాల్సిన వరకు ఇమ్యూనిటీ రావాలంటే, ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఎక్కువ ఇది కామన్. ఓకే, ఈ వీడియో నేను చేయటం మీకు నచ్చితే ఒక్కసారి లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే, ఇట్లా మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.